ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలు ఏర్పడ్డాయి. మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కౌన్సిల్పై ఉంది. రాయచోటిలో మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ మదన మోహన్ రెడ్డి సంవత్సరంలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డితో కృషితో వెలుగళ్ల నుంచి 6 మండలాలకు హెచ్ఎన్ఎస్ఎస్ క్రింద సాగునీరు, త్రాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 300 కోట్లు నిధులు మంజూరయ్యాయని, అదేవిధంగానే గోకులాల షెడ్లు 280 మంజూరు. మున్సిపల్ బాడీ పట్టణ అభివృద్ధిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సహకరించాలని ఆయన కోరారు. రీజనల్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్, రీజనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ రీసెర్చ్ సెంటర్లను రాయచోటలో ఏర్పాటుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృషి చేస్తున్నారని మదన మోహన్ రెడ్డి సమావేశంలో వివరించారు. పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా చూసుకోవాలని, పాత బస్టాండ్ లో ఆంగ్లేయుల దగ్గర అక్రమంగా కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ అక్రమ వసూళ్లను తక్షణమే అరికట్టాలని ఆయన అధికారులను కోరారు. పట్టణంలో పాత బస్టాండ్, అన్నా క్యాంటీన్, గౌతమ్ స్కూల్ వద్ద ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, అధికారులు పాల్గొన్నారు. అంటే ఏ స్థాయిలో ఎలాంటి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారు, కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే కాంట్రాక్టర్ వచ్చారు సార్, ఆ కాంట్రాక్టర్లు కానీ వచ్చారు సార్, ఎన్ని రోజుల్లో కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు మేము కాదు, మా పిల్లలన్నా చూస్తారా లేదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, లేకపోతే వాటర్ నీటి తాగునీటి సమస్య ఉన్న ఉద్దేశంతో, రాయచోటి జనాభా పెరుగుతుందనే ఉద్దేశంతోనే మనకు 96 కోట్ల రూపాయల నిధులతో ఆయన ట్యాంకులు ఇప్పుడుదే వాటర్ సమస్య ఉందనే ఉద్దేశంతోనే 5 రోజులు 4 రోజులు పడుతుందనే ఉద్దేశంతో కేవలం 1 రోజు 2 రోజుల్లోనే నీళ్ళు ఇవ్వాలా, ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం 2021లో శాంక్షన్ చేసింది. ఇంతవరకు ఏమి జరిగిన పరిస్థితులు లేదు. అదేవిధంగానే మనకు మున్సిపాలిటీలో పార్కు కోసం దాదాపు 6 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఇక్కడ తిరుపతి నాయుడు కాలనీలో వర్క్ స్టార్ట్ చేశారు. అది ఏ స్థాయిలో ఉందో ఇంతవరకు జరిగిన పరిస్థితులు లేదు. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇలాంటి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో నిధులు రాదనే ఉద్దేశంతోనే ఆ పరిస్థితులని అంటే సందర్భం వచ్చింది కాబట్టి అక్కడుంది కాబట్టి విషయం చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పెద్దలే ఆ పరిస్థితుల్లో ఇచ్చారు కాబట్టి వాళ్ళు నత్తనక చేసుకుంటూ పోయారు. వాళ్ళకు నిధులు వస్తాయనో లేకపోతే నిధులు ఫార్మాలిటీస్ అడిగారనే ఉద్దేశంతోనే వాళ్ళు పనులుగా చేయలేని ఉద్దేశంతో పక్కన ఉన్నారు. వాళ్ళను ఒప్పించి కాంట్రాక్ట్ చేశారు కాబట్టి వర్క్ చేయాల్సిన బాధ్యత, తీర్చాల్సిన బాధ్యతగా ఉందని ఇప్పుడు కానీ మన మినిస్టర్ గారు కానీ మొన్న వచ్చినప్పుడు కానీ మీరేదో మాట్లాడారు. మాట్లాడి వెంటనే స్పందించి ఈ రోజు కానీ నిన్న మన గౌరవ కౌన్సిలర్ వాళ్ళ భర్త అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు అని అంటున్నారు. వాస్తవ పరిస్థితి మీకు తెలిసిన పరిస్థితి ఉంది. అంత నిధులు కేటాయిస్తే ఇంతవరకు 30 కోట్ల రూపాయలన్నా పని జరిగిందా? కన్సల్ట్ వాళ్ళు ఎవరున్నారు సార్? 30 కోట్లు మనం 300 కోట్లు పైబడి వర్క్ శాంక్షన్ అయితే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి ఇంతవరకు ఏం చేసిన పరిస్థితి కాదు. ఈ 8 నెలల కాలంలోనే మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్యులు ముఖ్యమంత్రితో ఉన్నారు కాబట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో గత ఈ మధ్యలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కోల్డ్ స్టోరేజ్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కింద దాదాపు 300 కోట్ల రూపాయలు టెండర్ కానీ అంటే అన్ని మన అంటే మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలు కానీ నీటి సమస్యలు ఉంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతోనే 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం. అదేవిధంగానే మనకు చెప్పుకుంటూ పోతే పశువులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది పశువుల మీద ఆధారపడి ఉన్నారనే ఉద్దేశంతోనే షెడ్లు గత ప్రభుత్వంలో వేస్తే 1 రూపాయి కానీ వేయలేదు. 230 వాటికి నిధులు కానీ ఇచ్చారు. ఇప్పుడు కానీ కొత్తగా ఇప్పుడు 200 వాటికి శాంక్షన్ కానీ ఇస్తున్నారు. 300 దాదాపు 36 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగానే అంటే మున్సిపాలిటీతో పాటు మన భాగస్వామ్యులు గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ళు లేదంటే రాయచూటికి వచ్చే పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని అభివృద్ధి కార్యక్రమం మన వాళ్ళు మాట్లాడారు కాబట్టి సందర్భం వచ్చిందని మాట్లాడుతున్నారు. కేవలం 6 నెలల కాలంలోనే 230 కోట్లు
కార్యక్రమాలు అయినా లేరు అయిందా ఓకే అయిందా అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వామ్యమై మనమందరం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయిందా రైట్ ఓకే ఒక నిమిషం మైక్